నమస్తే. ఈరోజు పాకలపాడు గురువుగారు జన్మస్థలమైనటువంటి ముండూరు గ్రామంలో ఉన్న వారి ఆశ్రమాన్ని సందర్శిద్దాం. పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు నుంచి జంగారెడ్డిగూడెం వెళ్ళే రహదారిలో ఈ ముండూరు గ్రామం ఉంటుంది. ఏలూరు నుంచి 16 కిలోమీటర్ల దూరంలోను, జంగారెడ్డిగూడెం నుంచి 39 కిలోమీటర్ల దూరంలోనూ ఈ ముండూరు గ్రామం ఉంది. ఇక్కడి ఆశ్రమాన్ని పాకలపాడు గురువుగారు వంశస్థులైన 4వ తరానికి చెందిన శ్రీ కొవ్వలి వాసుగారు నిర్వహిస్తున్నారు. ఆశ్రమ నిర్వహణ గురించి, గురువుగారి గురించి ఆయన ద్వారానే విందాం. ఓం శ్రీ గురుభ్యో నమః. నమో గణపతియే నమః. నమస్కారం అండి. నా పేరు కోవలి శ్రీనివాసరావు. మాది స్వగ్రామం చాగల్లు, పశ్చిమ గోదావరి జిల్లా. నేను పాకలపాడు గురువు గారి గురించి, వారి పరిచయం, నా అనుభవాలు ఇవన్నీ కూడా చెప్పదలుచుకున్నాను. మన వేదామృత స్పిరిట్యూల్ ఛానల్ ద్వారా చెప్పదలుచుకున్నాను. 2010లో నేను ముండూరు, మా తాతగారు ఊరండి. మా తాతగారు శ్రీ దామరాజు శ్రీరామూర్తి గారు, వారు 3 అన్నదమ్ములు. మా మేనమావ గారు ముండూరు సూర్యనారాయణమూర్తి గారు. వారు నాకు మా తాతగారు ఇలాగా పాకలపాడు గురువు గారని మన వంశస్థులు పూర్వకులు ఉండేవారు. వారు చిన్నతనంలో వారు అడవిలోకి వెళ్ళిపోవటం ఇవన్నీ చెప్పుకొచ్చి నాకు ఒక బాబు గారు క్యాలెండర్ ఇచ్చారు. క్యాలెండర్ ఇచ్చేటప్పటికి అది మొత్తం మీద అక్కడి నుంచి నాకు గోపాలపురంలో సిద్ధాంతం, తూర్పుగోదావరి జిల్లా సిద్ధాంతం దగ్గర గోపాలపురంలో బాబుగారి ఆశ్రమం ఉందండి. నేను అక్కడికి వెళ్ళటం జరిగింది. అక్కడికి వెళ్ళేటప్పటికీ నాకు ఏమి తెలియదంటే దేవుడి గురించి మనం తెలుసుకునేంత వాళ్ళం ఏం కాదు. కాకపోతే ఏమిటంటే అక్కడ బాబుగారి ఆశ్రమంలో వారి ఆశయాలు ఇవన్నీ చూసి నేను కూడా సరే మా బాబుగారి పుట్టిన ఊళ్ళో మనం కనీసం పౌర్ణమి నాడు అన్నదానం చేయాలని చెప్పి సంకల్పించాం. అది బాబుగారి సంకల్పం, నాదేమి కాదండి. అక్కడి నుంచి మొదలుపెట్టి మా బంధువులు దామరాజు సుబ్రహ్మణ్యం గారు, బెహరా అనంతరామకృష్ణ, బెహరా విజయ్ కుమార్, మా అక్క కాలం చేశారు ఆవిడ కొవ్వలి కమలకుమారి గారు, మా మాలతి అని మా అక్కండి, 3వ అక్క మారెళ్ళ మాలతి, మా మేనగోడలు కళ్యాణి, వీళ్ళందరూ తలుకో 400 తలుకో 300 ఇస్తే పట్టుకుని వెళ్ళి బాబుగారి ఊళ్ళో ధరణిప్రగడ వారు రాజుగారని ఉండేవారండి. ధరణిప్రగడ వారు కూడా మాకు పూర్తి సహకారాన్ని ఇచ్చి వాసు చేద్దాం ఎలాగని చెప్పి వారు కూడా కలిసి కనీసం 25 మందికైనా భోజనం పెడదామని 4-5 వేలు పోగేసుకుని ముండూరు గ్రామం చేరాను. ముండూరు గ్రామం చేరాక అక్కడ వారు పెద్దవారు ఒక ఆయన ఉన్నారు. వారిని అడిగితే సరేలే వచ్చి చైత్రమాసంలో చూద్దాం అన్నాడు ఆయన. చైత్రమాసం కాదండి, పౌర్ణమికి మొదలండి అని చెప్పి అన్నాను. సరే కానీ అన్నారండి. అలాగా ఆ 4,000-5,000 పట్టుకుంటే 25 మందికి భోజనాలు పెడతామని మొదలు పెట్టామండి. అది ఈరోజు బాబుగారి దయతోటి వారితోటి సందాలు ఇచ్చి గిన్నెలు మొత్తం ఆశ్రమానికి కావలసినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కూర్చి ఈవేళ ప్రతి నెల పౌర్ణమిని బాబుగారు పుట్టిన ఊళ్ళో ముండూరు జన్మస్థలం వారి ఊళ్ళో స్వగ్రామంలో దగ్గర 700 మంది భోజనాలు చేస్తున్నారు. ఇది 8వ సంవత్సరం అండి. ఇది కొనసాగడానికి కారణం బాబుగారు. వారి ఆశీస్సులు నా మీద ఉంచి వారు నడిపించారండి ఇదంతాను. ఫస్ట్ లో గోపాలపురం వెళ్ళినప్పుడు కూడా నీకు ఇల్లు కట్టుకుంటానని అడగడం జరిగింది. అవుతుందని చెప్పి బాబుగారు చెప్పడం జరిగింది. అలాగే ఈ పౌర్ణమి రోజున పొద్దుటే వాన మొదలెట్టిందండి. 7:30 అయింది ఇంటికి.
బాబు గారు అని చెప్పి దండం పెట్టుకున్నాడు. వానండి బాబు గారు, మరి మా పరిస్థితి ఏమిటండి, జనం భోజనాలు ఇలా. నాకు నిజం, మీకు అబద్ధం అండి. ఖచ్చితంగా వాన ఆగిపోయింది. సాయంత్రం 5:30 తర్వాత మళ్ళీ వాన ప్రారంభమైంది. ఇది బాబు గారి నిదర్శనం అండి. బాబు గారు అక్కడ 67 అడుగుల పొడుగుల బిల్డింగ్, 23 అడుగుల వెడల్పండి. మీకు ఈ ఛానల్ ద్వారా వారు చూపిస్తారండి. నా ఎన్నాళ్ళ నుంచో ఈ కోరికండి. బాబు గారు ఊళ్ళో ఏమీ లేదనుకోకుండా ముండూరులో ఇది జరుగుతోందని చెప్పడం, అది బాబు గారు నా ద్వారా కలగజేసి ఇది మీ అందరికి ప్రపంచానికి తెలియజేయటం అనేది చాలా గొప్ప విషయం అండి. ఇది బాబు గారు నా అనుభవం చెప్తున్నానండి. నేను నిజాం షోర్స్ లో పనిచేసేవాడిని అండి. 30 సంవత్సరాల పైన నేను వాలంటరీ పెడితే బాబు గారికి దండం పెట్టుకున్నానండి. ఇలాగ మరి బాబు గారు నా పెన్షన్ రాలేదండి. నేను అది అసలు మా ఆఫీసులు లేవు, ఏమీ లేవండి. ఆ కాగితం పెట్టు చూద్దాం అన్నట్టుగా నాకు సంకల్పం వచ్చిందండి. ఆ కాగితాలు పెట్టడం జరిగిందండి. అలాగలాగా 18,000 రూపాయలు మన ఏరియర్స్ నెలకి పెన్షన్ స్టార్ట్ అయిందండి. అలా బాబు గారి దయతోటి ఈ రోజుకి ఈ ఊపిరి, ఈ ప్రాణం బాబు గారిదేనండి. ఇదంతా జరిపించేదంతా బాబు గారేనండి. ప్రపంచానికి బాబు గారు ఊళ్ళో ఏమీ లేదనుకోకండి, ప్రతి పౌర్ణమికి అన్నదానం జరుగుతుందండి. మీరందరూ కూడా వచ్చి అన్నదానం స్వీకరించాలని మనస్ఫూర్తిగా బాబు గారి ఆశీస్సులతో కోరుకుంటున్నానండి. నమస్కారం. वृंदावन समर्पयामि अलंकरणार्थम आदित्य कुंकुमां समर्पयामि अक्षतैः पूजयामि पुष्पैः पूजयामि ओम सुखाय नमः ओम अनंताय नमः ओम कपिलाय नमः ओम गणेशाय नमः ओम लंबोदराय नमः ओम गणेशाय नमः ओम गणेशाय नमः लंबोदराय नमः गणेशाय नमः विनायकाय नमः विनायकाय नमः आलंकाय नमः जयाय नमः सर्वसिद्धि प्रदायकाय नमः गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः नमः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः गोविंदाय श्री रामराजाय नमः ओम श्री गुरुभ्यो नमः ओम रामराजाय नमः श्री वत्सवदत्तभावाय नमः ओम श्री वेंकटरामचंद्राय नमः ओम भागवतदेवाय नमः ओम अंतर्यामिने नमः ओम मनोभावनगणामर्थाय नमः ओम आज्ञानानाथाय नमः ओम अनाथनाथाय नमः ओम अन्नदानप्रियाय नमः ओम अभ्यर्थाय नमः ओम अभिदेवाय नमः ओम अमृतंदवे नमः ओम अमोघसिद्धि संपन्नाय नमः ओम अरण्यनिवासाय नमः ओम अवतार पुरुषाय नमः ओम आदिशंकराय नमः ओम आनंदमोक्ताय नमः ओम आश्रमवासिने नमः ओम आश्रितवत्सलाय नमः ओम इहपराय सुखप्रदाय नमः ओम उत्तरवाहिने नमः ओम उमारूपाय नमः ओम उमारूपाय नमः ओम उदयपुराय नमः ओम मुखदेवाय नमः ओम विष्णुभगवाय नमः ओम ओंकारस्वरूपाय नमः ओम कमनीयरूपाय नमः ओम कमनीय रूपाय नमः ओम भरणांतरंगाय नमः ओम कल्याणाय नमः ओम कल्याणाय नमः ओम भानुदाय नमः ओम भानुदाय नमः ओम कृपांते नमः ओम कल्पेयमेवदनाय नमः ओम गिरिजनवत्सलाय नमः ओम गुणशेखराय नमः ओम गुणदेवाय नमः ओम ध्यानगम्याय नमः ओम ध्यानप्रदीपाय नमः ओम ध्यानिने नमः ओम तपोमूर्ते नमः ओम तेजोमूर्ते नमः ओम त्रिकालध्यानाय नमः ओम दक्षिणामूर्ते नमः ओम दाक्षिण्यमूर्ते नमः ओम दीप्तमूर्ते नमः ओम धीरनाथाय नमः ओम दिव्यवताराय नमः ओम दुर्गमार्गसंचारिणे नमः ओम धर्मस्वरूपाय नमः ओम धूमाभयाय नमः ओम नारायणाय नमः ओम निरालम्बाय नमः ओम निर्ममाय नमः ओम निर्मलाय नमः ओम निश्चलाय नमः ओम निष्कामयोगाय नमः ओम पापरहिताय नमः ओम भावनचरिताय नमः ओम पूज्यपादाय नमः ओम पूर्णानंदाय नमः ओम ज्ञानप्रदाय नमः ओम ज्ञानस्वरूपाय नमः ओम भक्तजनपरिरक्षकाय नमः ओम भक्तजनपरिवेशिताय नमः ओम भक्तजनवन्दाय नमः ओम भक्तोद्धराय नमः ओम वज्रप्रियाय नमः ओम भयरहिताय नमः ओम भवभयहराय नमः ओम भगवतपरवत्ताः निर्वाहनप्रियाय नमः ओम भावग्राहिणे नमः ओम व्योमसिंहनिवासाय नमः ओम महिमान्विताय नमः ओम मोहनरूपाय नमः పూలు పట్టి రెండమ్మ మీరు ముందుకు పెట్టండి అలాగా పెట్టేది దోషం
చక్కగా వెడల్పుగా పెట్టుకోదు అవి ఇక్కడ పెట్టే ఒకటి ఇక్కడ పెట్టే ఒకటి ఒకటి ఇక్కడ పెట్టాలి ఇంకోటి ఇక్కడ ఏంటంటో నైవేద్యంలో కొబ్బరి చెప్పులు అడ్డిపళ్ళు అడిపాలు చెప్పేది అక్కడ పట్టుకోవాలని చెప్పి అలా పెట్టేస్తారు. అదే ఇంకా ఏదైనా సరే ఈ జీవరాశులు దీనిపైనే ఉన్నాయి. మామ మనం చేసేది ఏమీ లేదు. సత్యంవర్తిమర్శంసి శ్రీరామరాజేంద్రమా అవసరా నారికేళం సమర్పయామి గుడభరణం సమర్పయామి ఓం మధ్య విద్యమానం సమర్పయామి హస్తవృక్షాలయామి పాదవృక్షాలయామి పునః ఆచమనీయం సమర్పయామి తాంబూలం తాంబూలాక్షరాన్ని సమర్పయామి మగోరే నీరాజనం జాగ్రత్త కుదురు జాగ్రత్త ఒకటి ఉన్నారు కొడుకు ఇక్కడ నిరాజనంతరం శుద్ధ ఆగమనీయం సమర్పయామి నిత్యదశిరస్తు నిత్యామంగళాన్ని భవంతు సమస్తశిరస్తు సమస్త సన్మంగళాన్ని భవంతు నిత్యదశిరస్తు నిత్యామంగళాన్ని భవంతు శ్రీ సీతారామచంద్ర బ్రహ్మ సర్వైవానంద ఆనందవిద్యో నీరాజం దర్శయామి నీరాజనాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి హర పార్వదేవే హర మహాదేవ గోవింద శ్రీ రామరాజ వెంకటరామ స్వామికి శ్రీ రామరాజ వెంకటరామ స్వామికి శ్రీ రామరాజ యోగేంద్ర వెంకటరామ స్వామికి వేదాంత సమృద్ధ్య మంత్రపుష్పం ఏమంటారు
కంటిన్యూ అయిపోయింది, కంటిన్యూ అయిపోవచ్చు. ఓకే. శివాలయం ఉంది. प्रत्यक्षा देवदर्शयामि दो दीपानि प्रथानि सत्यं नैवेद्यं मुरारि ओम नमः शिवाय ओम दर्शनोरे युक्ताय श्रीहि धी अजहर यादरा दिन रत्न दियामि ओम समलो नमः श्री गंगा वाली में टुडे स्वामी प्रभु अस्तो दर्शयामि पादो दर्शयामि मनसथा आचमनीं समर्पयामि तां समर्पयामि भोग्या बेहतर पर नायक लेदर कमुक्ताज समायितं तां धोल प्रतिहितं तां समर्पयामि अगोरे निराज संसारे अगोरे गोरे सर्वे नमस्ते समस्त संगंगारपुरानंदपुरगदिजनयादर्शयामि निराजनातं तथा निसर्पयामि चतुस्रहित्यामंगारहन्तु उच्चतस्रहित्यामंगारहन्तु हर नमः पार्वतीपदे हर महादेव हर नमः पार्वतीपदे हर महादेव विरक्तसंयामकरशं समर्पयामि चतमाचार्यामि चामरणे जामि कुंजं संगीतं त्रायामि गजाननोह्यामि आसनरोह्यामि समस्तराजोपचार मंत्रोपचार भक्तोपचार श्रद्धोपचार सिद्धोपचार पूजां समर्पयामि स्वामी अलपात्र मेरे वाजिब को अस्मान सेवा सुदातस्याम देश्या आयुरा केशरी आदरस्तु श्री गंगा भारत में दुर्गे स्वामी देवता निभा प्रसाद दृष्ट समस्त संगोदास दृष्ट मनो वांछा दृष्ट परमेश्वरार्पणस्तु Ya, voy a. Ya, venga, la. Mahal bawa. Guru garu. Udah guru.
शांताय कल्याण श्रीगंधेवचना श्री वेंकटनाथाय श्रीनिवासाय कर्म मंगलादासवै भरादाय प्रभवै समैश्च गुरुवै सत्तायास्तुमंगलम श्री लक्ष्मी सचिवामावेन मनगोपाल स्वामी आनंदकरगिरियो निराजनस्यामि निराजनातु आगमनीयं समर्पयामि वेणुमंगलवाडा गोविंदा गोविंदा स्वामी अंदर కూడా ఎవరి కోసం మీరు వాళ్ళు చెప్పుకోండి अस्मै स्थितानां ग्रामाणां राष्ट्राणां यद्धवर्णानां व्याधि गौरवे पदा उच्चतं श्री लक्ष्मी सचिवामासमेत मनगोपाल स्वामी देवतानि ग्रामप्रसादं सिद्ध्यस्तु अस्मोऽयं ग्रामो यं ददान्याभिवृद्धिरस्तु मनस्सुन्दरता सिद्ध्यस्तु गोपाल स्वामी लक्ष्मीं जातवेदो नमः ताम् आवह जातवेदो स्मरणं भयामि जयं नाम सुमरशानं साधारं द्रवपदां लोकाभिराम श्रीराम पूजा पूजा नमाम्यहं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये गौरी बीदर बाबाकालया Jai Rama